अगर आप चाहते हैं कि आपका दिल सेहतमंद रहे और दिल की बीमारियों से बचे रहें, तो आप हमारे कार्डियक डिकॉक्शन यानी काढ़ा इस्तेमाल करें, जिसके इस्तेमाल से आप दिल की बीमारियों से महफूज रहेंगे। हमारा पता है कार्डियो हील यूनानी हार्ट क्लिनिक, नज़दीक सहीफ़ा मस्जिद आज़मपुरा हैदराबाद। मज़ीद तफसीलात के लिए दिए गए फ़ोन नंबरात पर रब्ता कर सकते हैं। कॉन्टैक्ट नंबर है 93815261। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। मटन, चिकन, बगारा चावल, वेज बिरयानी, अंडे वेलफेयर हॉस्टल्स के लिए मुश्तरका डाइट प्लान के मेन्यू पर चिकन करी 4 हफ्तों में 4 बार, मटन करी 2 बार। 140 अवामी नुमाइंदों जिसमें विज़रा, MLAs और 450 सीनियर अहदेदारों ने पूरे तेलंगाना में वेलफेयर हॉस्टल्स के लिए कॉमन डाइट प्लान का आगाज़ किया है। वज़ीर आला ने ऐलान किया कि डाइट चार्ज के बिल हर माह की 10 तारीख तक ग्रीन चैनल के ज़रिए क्लियर कर दिए जाएंगे। CM रेवंत रेड्डी ने नए कॉमन डाइट मेन्यू प्रोग्राम के आगाज़ पर चिलकूर में रिहायशी फलाही स्कूल के तुलबा के साथ लंच किया। ఈ రోజు నేను శాఖకు సంబంధించిన అధికారులతో పాటు బోధనా సిబ్బందికి బోధనేతర సిబ్బందికి కొన్ని అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నా। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 26,000 ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, 26,000 ప్లస్। 26,000 పాఠశాలలలో విద్యార్థులు చదువుకుంటున్నది 23 లక్షల మంది। అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 11,000 ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు। నేను సూటిగా మా ప్రభుత్వ టీచర్లను నేను అడుగుతున్నా, ప్రైవేట్ స్కూల్స్లో చదువులు చెప్తున్న వాళ్ళు మీకంటే ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళ, మీకంటే వాళ్ళకి ఏమైనా జీతభత్యాలు ఎక్కువ ఉన్నాయా? మీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతుల కంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు 26,000 ప్రభుత్వ పాఠశాలలలో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? గ్రామాలలో పేదవాళ్ళు కూలికి పోయైనా సరే కూడబెట్టి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని వాళ్ళు నానా తాపత్రయపడుతున్నారు। నిజంగా మనందరి బాధ్యత ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ పిల్లల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా వివిధ సబ్జెక్ట్స్లో వీళ్ళని నిపుణులుగా తయారు చేసి ఈ దేశ సంపదగా వీళ్ళని మారుస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు, ఈ దేశ భవిష్యత్తు, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించగలిగిన శక్తి మన విద్యార్థులకు ఉంది। ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి వెళ్తే మన తెలుగు వాళ్ళు 60% ఉంటారు। ఈ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మీరు ఎందుకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము? ఎందుకు వెనుకబడుతున్నాము? మనం ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు? మనం ఎందుకు ఇది మన బాధ్యత అని మనం ఆలోచన చేయకూడదు? అది ప్రభుత్వంలో ఉన్న మా నుంచి మొదలు పెడితే వివిధ శాఖలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న అధికారుల వరకు, అదేవిధంగా బోధనా సిబ్బంది వరకు ఇది మన బాధ్యత కాదా? ఈరోజు మనం ఆ పిల్లలను వాళ్ళకి సరైన విధంగా వసతులు కల్పించకపోతే మనం సమాజానికి చేస్తున్న ద్రోహం కాదా? ఈరోజు వెల్ఫేర్ డెవలప్మెంట్ 2